పెసరట్టు తయారు చేయడానికి పెసలు బియ్యం రాత్రి నానబెట్టుకున్నాం. రాత్రి మొత్తం ఇప్పుడు దీన్ని మిక్సర్కి వేసుకున్నాం. మిర్చి అల్లం వేసుకొని మిక్సర్కి వేసుకొని కొంచెం వాటర్ మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. కూడా దాంతో ఉప్పు మంచిగా కలుపుకున్నాం. ఇందులో నేను సోడా వేయడం లేదు, ఎందుకంటే రాత్రి మొత్తం నానబెట్టి ఉంచాను కాబట్టి సోడా వేయడం లేదు. ఇప్పుడు మనం చట్నీ తయారు చేసుకోవాలి. దీంట్లో మనం మంచిగా మన పల్లీలు రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్యాన్లో మిర్చి, టమాటా, చింతపండు, వెల్లుల్లి, మనం పల్లీలు మిక్సర్ చేసుకున్నాం. ఇవన్నీ టమాటా మిర్చి అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మిక్సర్ చేసుకున్నాం. తాలింపులోకి నూనె వేసుకున్నాం. జీలకర్ర, వెల్లుల్లి, అది పెసరట్టు बनाना. इसके ऊपर डालेंगे तेल. మంచిగా వేసుకుంటున్నాం. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇప్పుడు మనం పుటానా పౌడర్ వేసుకుందాం. ఇదే పుట్నాలు, కారం పొడి, ఉప్పు వేసి మిక్సర్ వేసుకొని పెట్టుకున్నాము. ఫస్ట్ మళ్ళీ మనం కొంచెం వేసుకుంటాం.
सकते हैं। ये देखिए हमारा पसरट तैयार हो गया। अभी मेरा बेटा खा के बताए। अच्छा है, बहुत अच्छा बना है।